సార్. ఏం రత్నం, ఏంటి టెన్షన్ గా ఉన్నావు? వీర నరసింహనాయుడు భాషాబాయిల కేసు జడ్జిమెంట్ రేపే సార్. 20 సంవత్సరాల నుంచి ప్రతి వాయిదాకి గొడవలే. ప్రాణం ఇస్తారు, అవసరమైతే ప్రాణం తీస్తారు. ఈయన పేరు భాష, వీళ్ళు భాషా సోదరులు. నమస్కారం నాయుడు గారు. నమస్కారం సార్. వీళ్ళిద్దరూ బద్ధశత్రువులుగా మారడానికి కారణం ఒకే ఒక వ్యక్తి. సరస్వతి. ఈవిడే సరస్వతి, వీర నరసింహనాయుడు చెల్లెలు. అమ్మలేని చెల్లెల్ని అన్నీ తానే పెంచాడు, విద్యాబుద్ధులు నేర్పించాడు, మంచి సంబంధం చూశాడు. కానీ సరస్వతి భాషను ప్రేమించింది. ఈ విషయం అన్నయ్యకు చెప్పడానికి భయపడి వెళ్ళే రోజు భాషతో వెళ్ళిపోయింది. ఇది తెలిసి నరసింహనాయుడు తండ్రి ప్రాణాలు వదిలాడు. తండ్రి చనిపోయాడన్న బాధతో ఆవేశంలో నరసింహనాయుడు భాషాకాలు నరికాడు. ఆ కోపంతో సరస్వతి వద్దన్నా వినకుండా సరస్వతికి రావలసిన ఆస్తి కోసం కోర్టుకెక్కాడు భాష. దీంతో 2 కుటుంబాల మధ్య పగలు పెరిగాయి. 20 సంవత్సరాల తర్వాత కోర్టు భాషకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ రోజు నుండి వీళ్ళ గొడవలు ఆగిపోయినట్టే. ఈ సీమలో 2 మనుషుల మధ్య శత్రుత్వం రాకూడదు. వచ్చిందంటే దాన్ని ఆపటానికి ఆ భగవంతుడు దిగి రావాల్సిందే. శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామికి జై. రేయ్, మీరేంట్రా ఇక్కడ? మా సంగతి సరే, కాలేజ్ కి రాకుండా రథాల పూజలు చేస్తున్నావేంట్రా? మా నాన్న ఎమ్మెల్యే గారి కూతురు పెళ్లికి వెళ్ళి ఖాళీ లేక నన్ను పంపాడ్రా. నువ్వు ఇక్కడ కొబ్బరి చిప్పలు తింటూ కూర్చో, అక్కడ సులేమాన్ గారిని లవర్ ని వాటికలో నిమ్మకాయ చప్పరిస్తాడు, చప్పరిస్తాడు. రేయ్ సులేమాన్, మిగిలిపోద్దిరా నీకు. నేను ప్రేమిస్తున్నాను తెలుసు కూడా అపర్ణాన్ని తీసుకొని పబ్కి వెళ్తావా? నేను లవరేంటి? పిచ్చి పిచ్చిగా ఉందా? అలా అనక అపర్ణ, నేను హర్ట్ అవుతాను. హర్ట్ అవుతారని ఎవరు ప్రేమించరమ్మా. రేయ్, సటైర్లు వేస్తే చంపేస్తా. నువ్వు చంపేసే చచ్చిపోవడానికి ఇక్కడ బ్యాగులు చేసుకున్న మగాళ్ళు ఎవరు లేరా? అయితే గమనండి, వాడికి ఒక జలకిద్దాం. నిలబడ్డావేంట్రా? పోలీసులు వస్తా బొక్కలు దోస్తారు. రే ఆగ్రా, అసలే టెన్షన్ గా ఉంది. ముందు ఇక్కడి నుంచి ఎస్కేప్ అవుదాం. పద. అయ్యో పోలీస్! సులేమాన్, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. పద, హాస్పిటల్ కి తీసుకెళ్దాం. హాస్పిటల్ తొక్క, వాడికి పోలీస్ అంటే ఇది, అందుకే చిన్న కామెడీ చేద్దాం. ఆ నరసింహనాయుడు మీద కేసు గెలిచినందుకు చాలా ఖుషీగా ఉంది. ఈ హ్యాపీ మూమెంట్ లో మీ అందరికి ఏం కావాలో చెప్పండి. నాకు మక్కాకి వెళ్ళాలనుంది. నాకు పెద్ద నెక్లెస్ కావాలి. అలాగే. నీకేం కావాలి జరీనా? నేను ఒక్కటే హనీమూన్ పోతాయి. హనీమూన్కి పెళ్ళాం ఒకటే వెళ్తూ మొగుడితే వెళ్తారు. హాయ్ అబ్బా, హాయ్ అమ్మి. ఏంటి అందరూ మంచి ఖుషిగా ఉన్నారు? రే బేటా సులేమాన్, మనం కేసు గెలిచాం. ఈ దినం నీకేం కావాలన్నా మీ అయ్య ఇచ్చేస్తాడు, అడుగు. అలాగే. నా కోరిక అమ్మ కోరిక కలిపి అమ్మే అడుగుతుంది. అమ్మా నీకేం కావాలో అడుగు, నాన్న కాదనరు. అడుగు సరస్వతి. అన్నయ్య కావాలి. గొడవలు మర్చిపోయి అందరం సంతోషంగా ఉండాలి. నా తమ్ముడు కాలు నరికేసిన నరసింహనాయుడు కుటుంబంతో మేము ఈ జన్మలో కలవం. ఈ విషయంలో మా అందరిది ఒకటే మాట బావి. బాధపడకమ్మా. ఎప్పటికైనా మీ నాన్న మావయ్యలు కలిసిపోతారని ఇప్పటి వరకు ఆశ పెట్టుకున్నాను. కానీ ఈ కోర్టు తీర్పుతో ఆ ఆశ కూడా చచ్చిపోయింది. ఈ కోర్టు తీర్పులు మనుషుల్ని విడగొట్టలేవమ్మా. నీ బాధను పోగొట్టే అవకాశం ఆ అల్లా నాకివ్వాలి, ఇస్తాడు. కాలువ తవ్వటానికి కొలతలు దిద్దుగానే రా. కాలువ కావాలని నరసింహనాయుడు గారు మాకు అప్లికేషన్ పెట్టారండి. ఆడు పెడితే ఆ నరసింహనాయుడు వల్ల కాలం వచ్చేస్తే అది ఈ ఏరియాకి దేవుడైపోతాడరా. అది నాకు నచ్చదో. మీరు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ మీద చేసుకున్నారు. చేసుకోవడం తప్పేరా, నరకడం రైటు. రాయ్ సత్తే కే గుద్దు. బతికానని తెలుసుకోవడానికి 24 గంటలు పట్టుద్ది. కాలువ జోలికి రావద్దు. ఈ ఊరు
వస్తుందో నేను చూస్తాను. ఊరికి కాలువ రాకుండా ఆ రుద్రమనాయుడు అడ్డుపడుతున్నాడు. కోర్టులో ఓడిపోయాం. ఎందుకు ఇలా జరుగుతుంది? మీరేం కంగారు పడకండి సార్, మనం హైకోర్టుకి వెళ్దాం. అక్కర్లేదు. 20 ఏళ్లుగా మనమే గెలుస్తాం అన్నారు. ఏమైంది? ఆ భాషాగాడు గెలిస్తే మనం తలదించుకుని వచ్చేసాం. వెళ్ళిపోండి. అది కాదు సార్. ఏయ్, వెళ్ళిపో. మీరు వెళ్ళండి. అయ్యా, మ్మ్. శని 4వ పాదం, రాహుకాలం, నరగోష్ఠి, టోటల్ డిజాస్టర్. అంటే రాహు కేతువు ఈ ఇంటిని రాత్రి పగలు కాన్సన్ట్రేషన్ చేశాయి. భూకంపం, సునామీ ఎంత డేంజరో ఈ రాహు కేతువుడు అంత డేంజర్. ఈ ఇంటికి అరిష్టం తొలగిపోవాలంటే ఏం చెయ్యాలి? మహాచండీ యాగం జరిపిస్తే బాగుంటుంది. ఈ ఇంటికి అంతా శుభమే జరుగుతుంది. అవునండి, శాస్త్రి గారు చెప్పేది నిజమే అనిపిస్తోంది. అలాగే జరిపించండి. శుభం. ఇంకా మీ ఇంట్లో అంతా మంచే జరుగుతుంది. నాకు 2 లక్షల క్యాష్ మిగులుతుంది. మేనేజర్ బంగారాజు ఎక్కడ? ఆహా, కృష్ణరాజు గారు, మా రాజుల హీరో మీరు. ఏమా టీవీ, నేను మీ ఫ్యాన్ని. మీరు స్క్రీన్ మీద కనపడగానే ఎన్ని రూపాయలు విసిరేశానో తెలుసా? రే సార్, చూసావా కృష్ణరాజు గారి టీవీ? ఈ టీవీ కృష్ణరాజు గారిదా, మీది కదా సార్? టీవీ అంటే సామ్సంగ్ టీవీ, ఎల్జీ టీవీ, ఓనిడా టీవీ, ఈ టీవీలు కాదురా. టీవీ అంటే రాజసం, దర్పం, ఇవన్నీ బై భర్త మా రాజులకే ఉంటాయరా. బంగారాజు పెద్ద పిలుస్తున్నారు. అయ్యా, పిలిచారా అండి? బంగారాజు, యాగం జరిపిస్తే ఇంటికి ఇంట్లో వాళ్ళందరికీ మంచిదని మన పురోహితులు చెప్పారు. నువ్వేమంటావు? మంత్రాలు రాపోయినా మంచి సలహానే ఇచ్చారు. ఇంతకీ యాగం ఎవరు జరిపిస్తారు? ఇంకెవరు జరిపిస్తారు? నేనే, నువ్వు అడ్డు రాకపోతే. నేను అడ్డు రాకపోతే జరిపించడానికి ఇదేమన్నా బట్టల షాప్ ఓపెనింగ్ ఏంటి? బంగారాజు, నువ్వు నా వ్యక్తిత్వాన్ని శంకిస్తున్నావు. ఎన్నో యాగాలు దగ్గరుండి చూశాను నేను. చూసారా? దగ్గరుండి చూశాడంట, ఈయన యాగం జరిపిస్తాడంట. అయ్యా, యాగాలు జరిపించాలంటే శాస్త్రాలు మంత్రాలు తెలిసిన మంచి ఘనాపాటి కావాలి. అలాంటి వారు ఎవరున్నారు? వెతుకుతానండి. మన కుటుంబ శ్రేయస్సు కోసం మహాపండితుడైన ఒక ఘనాపాటిని తీసుకొచ్చి యాగం జరిపిస్తాను. దొంగ. అలాగే, యాగం బాధ్యత మీదే. చిత్తం. జరిపించండి. యాగం నాకు రాకుండా పొట్ట కొట్టేవు కదరా పుట్టినాయ. హలో, నేను వీర నరసింహరాయుడు గారి మేనేజర్ నండి. బంగారాజు నా పేరు. నువ్వట్రా మేనేజర్ పక్షి, చెప్పిక్కడ. ఏం లేదండి, మా నాయుడు గారింట్లో యాగం జరిపించాలి. అయ్యో, నేను నేపాల్లో ఉన్నాను రా. ఇక్కడ అక్కడ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ స్వెటర్లు అమ్ముకుంటే అక్కడ మీరేం చేస్తున్నారు? నేపాల్ రాజు గారిని గద్దె దించేశారు. ఇక్కడ ఆయన మళ్ళీ గద్దెక్కేంత వరకు యాగాలు చేయాలి ఇక్కడ. అయ్యయ్యో, అక్కడ అలాగా? మరి ఇప్పుడు ఇక్కడ ఎలాగా? నువ్వేవి అర్రీ బర్రీ కానక్కర్లేదు. మా అబ్బాయి అగ్నిహోత్ర కృష్ణశాస్త్రి కర్నూలు శ్రీ విద్యానికేతన్ కాలేజీలో చదువుతున్నాడు. అక్కడ కాలేజీ కుర్రాడా? మరి యాగం జరిపించగలడా? దివ్యంగా జరిపించగలడు. అక్కడ నువ్వు నిశ్చింతగా ప్రొసీడ్ అయిపో. అక్కడ కృష్ణశాస్త్రి, నువ్వు మొన్న కొట్టిన డేవిడ్ గాడు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ యాదగిరి రిలేషన్ అట్రా. వాడే అనుకుంటా నీ గురించి ఎంక్వైరీ చేస్తున్నాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు కదా. రైల్వే గేట్ పడినప్పుడు జామకాయలు అమ్ముకునే వాళ్ళ ఉన్నాడు వీడు. ఎన్కౌంటర్ స్పెషలిస్టా? పోలీస్ ఆఫీసర్స్ అందరూ 6 feet ఉంటారు అనుకోకు. రికమెండేషన్ ఎలాంటి వాళ్ళు కూడా వస్తుంటారు. రే, మన వైపు వస్తున్నాడు, జంప్ అయిపోదాం. హలో 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 హలో, ఆగండి. మీలో కృష్ణ శాస్త్రి ఎవరు? హూ ఈస్ కృష్ణ శాస్త్రి? దేనికి? యాగం జరిపించాలి. యాగం అంటే ఎన్కౌంటర్, పోలీసుల కోడ్ లాంగ్వేజ్. మనం అర్జెంట్గా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. సార్, మీకు కృష్ణ శాస్త్రి కావాలి అంతే కదా? ఓ పని చేయండి, సి బ్లాక్ వెళ్ళి సులేమాన్ అని గట్టిగా పిలవండి. అప్పుడు సులేమాన్ వస్తాడా? కృష్ణ శాస్త్రి వస్తాడు. సులేమాన్ అంటే కృష్ణ శాస్త్రి వస్తాడా? వై? వాడికి యాగాలు హోమాలంటే చిరాకు సార్. ఓ ఐ సీ. ఈ మధ్య కాలేజ్ అమ్మాయిలు షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్ లని ఇష్టపడుతున్నారు కదా. అందుకే వీడు సులేమాన్ అని పేరు మార్చుకున్నాడు సార్. చాలు, వాడి క్యారెక్టర్ మొత్తం అర్థమైంది. వాడి చేతనే కృష్ణ శాస్త్రిని ఒప్పిస్తా, ఈ యాగం జరిపిస్తా. సులేమాన్ పండితుడు దొరికాడు. ఎస్, సులేమాన్ హియర్. ఆహా, ముఖంలో బ్రహ్మ తేజస్సు కనిపిస్తుంది. నమస్కారం కృష్ణ శాస్త్రి గారు. కృష్ణ శాస్త్ర, నేను సులేమాన్. అదేలేండి, సులేమాన్ అలియాస్ కృష్ణ శాస్త్రి. అలియాస్ లేదు, ఫుల్ టాస్ లేదు. ఐఎమ్ సులేమాన్. సులేమాన్. దానికే ఉంది లేవయ్యా. శివాజీరావు గైక్వాడ్ పేరు మారిస్తే జుప్. రజనీకాంత్, భక్తవత్సల నాయుడు పేరు మారిస్తే మోహన్ బాబు. మ్యాటర్ రండి. మీరు యాగం జరిపించాలయ్యా. ఈ మధ్య ముస్లింస్ యాగం జరిపిస్తున్నారా? ముస్లింస్ ఎందుకు జరిపిస్తారు బాబు? బ్రాహ్మణులైన మీరే యాగం జరిపించాలి. నేను కృష్ణ శాస్త్రిని ఎవరు చెప్పారు? ఒకడు చెప్తే వినే టైప్ కాదు నేను. నేను కూడా అదే టైప్. బాయ్. ఇదేదో చిల్లర వ్యాపారం అని తీసేకయ్యా బాబు, భారీ బడ్జెట్. ఏమండి, నా వల్ల కాదండి. ఇదిగో,
నువ్వు యాగం జరిపించాల్సింది ఎక్కడో తెలుసా? ఏమండి ఎక్కడైతే ఏమండి నాకు మంత్రాలు రా వదిలేండి. కప్పట్రాళ్ళ వీర నరసింహనాయుడు గారింట్లో సంభావన పెద్ద మొత్తంలో ముడుతుంది. నాకు తెలుసయ్యా, సంభావన పేరు చెప్తే మీరు తోగుపుకుంటూ వస్తారని. సార్ మీకు కావాల్సిన కృష్ణశాస్త్రి కదా, నేను చూపిస్తాను ఎక్కడ ఉన్నాడు. చాలు పెద్ద ఆయనతో పరాచకాలు చాలు. అయ్యా నేనే కృష్ణశాస్త్రిని. ఏదో మిమ్మల్ని ఆట పట్టించాలని అబద్ధాలు ఆడాను గాని యాగం దగ్గరుండి నేనే జరిపిస్తా. మీరు ఒప్పుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందయ్యా. మంచి రోజు చూసుకుని బయలుదేరండి సుమా. అలాగేనండి. ఇదిగో సంభావన గట్టిగా దగ్గరుండి ముట్ట చెప్పేలా చేస్తా. సూపర్ అండి. సారీ రా. కపటాల వీర నరసింహనాయుడు ఎవరో కాదు, మా మావయ్య. అవునా? ఈ యాగం పేరుతో ఆ ఇంట్లోకి వెళ్ళి మా 2 కుటుంబాలను కలపడానికి ప్రయత్నిస్తా. మా అమ్మ కోరిక నెరవేర్చడానికి నాకు దొరికిన మంచి అవకాశం. కానీ ఈ విషయం మీ మామయ్యకి తెలిసి ఎంత డేంజరో తెలుసారా నీకు? మా అమ్మ సంతోషం కోసం నేను దేనికైనా రెడీ. మా మామ ఒప్పుకోమా. నాకేం తెలీదురా. మా ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు. నేను వెళ్ళేది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ అకాడమీకి. నేను గెలిచానంటే మన ఇద్దరికీ ఉపయోగం. నాకేంట్రా ఉపయోగం? సరే నాకే ఉపయోగం. సంతోషంగా పంపించచ్చు కదా. మీ నాన్న అడుగు. అబ్బాజాన్ మీరైనా ఒప్పుకోండి. సరే కానీ ఏ ఆట ఆడినా నువ్వే గెలవాలి. 100% నేనే గెలుస్తా. ఆఫ్ సైడ్ ఓకే, లెగ్ సైడ్ కొంచెం బ్యాక్ వెళ్ళండి. పిచ్చి మీద పిచ్చిరాళ్ళేమిటి? ఓం నమ శివాయ. పొజిషన్ పొజిషన్. ఒరే ఏకలింగా, ఎంతసేపు రుద్దుతావురా గోళాన్ని? తొడగంతం తీస్తున్నావా ఏమిటి? తొందరగా విసురు గోళాన్ని, దుర్ముహూర్తం వచ్చేస్తుంది.